ఈరోజు వీడియోలో వినాయకుడి వింత వివాహం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం గణేశాయ అని కామెంట్ చేయండి. విఘ్నాలు తొలగించే నాయకుడు వినాయకుడు, తొలి పూజలందుకునే దేవుడు. గణేశుడి ఆహార్యం అందరికీ ఆశ్చర్యం. ఆయనకు చేసే పూజ కూడా ప్రత్యేకం. చిన్నారులకు ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో వినాయకుడిని చూసి నేర్చుకోమని చెబుతుంటారు పెద్దలు. తనను పూజించే భక్తులను గణేష్ ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. గణేష్ తల్లిదండ్రులు పార్వతీ శివుడు అనే విషయం అందరికీ తెలుసు. మరోవైపు అతనికి 2 భార్యలు, సిద్ధి, బుద్ధి. అయితే ఇవి కాకుండా అతనికి ఓ పెద్ద కుటుంబం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తక్కువ మందికి మాత్రమే ఈ విషయాలు తెలుసు. ఈరోజు మనం గణేశుడి కుటుంబం గురించి తెలుసుకుందాం. తొలి పూజలు అందుకునే వినాయకునికి ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అతని కుటుంబం మొత్తానికి ఓ ఆలయం ఉంది. అంబాజీ పుణ్యక్షేత్రం గుజరాత్లోని బనస్కాంతా జిల్లాలో ఉంది. ఇది పురాతన ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో సహజ కుటుంబ సిద్ధి వినాయక ఆలయం ఉంది. ఇక్కడ గణేష్ తన మొత్తం కుటుంబంతో కలిసి భక్తుల పూజలందుకుంటారు. దేవాలయ పూజారి ముఖేష్ బాయ్ ప్రకారం వినాయకుడి కుటుంబం పూజించబడే ప్రపంచంలోని ఏకైక ఆలయం ఇది అని తెలిపారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే వివాహం కాదే. మరి గణేశుడికి చూడబోతే పెద్ద బొజ్జ, చాటంత చెవులు, తొండం విరిగిన దంతం, ఏనుగు ముఖం ఏ అమ్మాయినా ఎలా చేసుకుంటుంది? అందంగా కనిపించాలి, ఒడ్డు పొడుగు బాగుండాలి. మరి గణేశుడికి పిల్లనెవరిస్తారు? అందుకే అతన్ని వివాహం చేసుకోవడానికి ఏ అమ్మాయి సిద్ధంగా లేదు. దీంతో గణేశుడు కలత చెందాడు. నాకు లేని పెళ్లి వాళ్ళు మాత్రం ఎందుకు చేసుకోవాలని ఈర్ష్యతో దేవతల వివాహానికి భంగం కలిగించమని తన వాహనమైన ఎలుకను ఆదేశించాడు. వివాహం ఎక్కడ జరిగినా ఎలుక అక్కడికి చేరుకొని అడ్డంకులను సృష్టించేది. దీంతో విసుగు చెందిన దేవతలు బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారు. ఏదో ఒక ఉపాయం చెయ్యమని అభ్యర్థించారు. అప్పుడు బ్రహ్మ 2 కుమార్తెలు సిద్ధి మరియు బుద్ధిని సృష్టించారు. వారిని గణేశుడికిచ్చి వివాహం జరిపించారు. ఈ విధంగా జ్ఞానప్రసాదిని అయిన సిద్ధి, విజయం సిద్ధించేందుకు తోడ్పడే సిద్ధిని గణేశుడు వివాహం చేసుకున్నాడు. గణేశుడి తల్లి పార్వతి, తండ్రి శివుడు. కార్తికేయుడు గణేశుడి సోదరుడు అని అందరికీ తెలుసు. అయితే కార్తికేయతో పాటు జలంధర్, అయ్యప్ప మరియు భూమా కూడా గణేశుడి సోదరులే. ఇక గణేశుడి సోదరి విషయానికొస్తే ఆమె పేరు అశోక సుందరి. ఆమెతో పాటు నాగకన్యగా పరిగణించబడే శివుడి ఇతర కుమార్తెలు జయ, విశార్, జంబరి, దేవ్ మరియు దోతాలి కూడా ఆయన సోదరీమణులే. అశోక సుందరి శివపార్వతులకు జన్మించిన కుమార్తె అని పురాణ గ్రంథాల్లో తెలపబడింది. ఈ కారణంగా గణేశుడి సోదరి అశోక సుందరయ్యింది. గణేశుడి భార్యలు ఏకదంతుడికి 2 భార్యలు, సిద్ధి మరియు బుద్ధి అని మాత్రం తెలుసు. కానీ అతనికి మరో 3 భార్యలు కూడా ఉన్నారు. వీరి పేర్లు తుష్టి, పుష్టి మరియు శ్రీ. గణేశుడి కుమారులు. మనం వినాయకుని కుమారుల గురించి మాట్లాడుకుంటే అతని కుమారుడి పేరు శుభ్ మరియు లబ్. గణేశునికి మనవళ్ళు కూడా ఉన్నారన్న విషయం తెలిసే మరింత ఆశ్చర్యపోతాం. గణేశుడికి 2 మనవళ్ళు, అమోద్ మరియు ప్రమోద్. ఈసారి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు గణేశుడి కుటుంబ సమేతంగా ఉన్న ఆలయాన్ని సందర్శిద్దాం. పురాణ గ్రంథాల్లో సమాచారం ప్రకారం ఈ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం.